భయపడుతున్న ఢిల్లీ దుమ్ము ధూళితోని ఢిల్లీలో పబ్లిక్ అవస్థలు ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం ఇయోగి ఏ వార్తలు వినిపించేటి ఢిల్లీ గురించి కొంతమంది బయట దేశం ఆటగాళ్ళు అయితే ఢిల్లీకి వచ్చేదానికి భయపడ్డారంటే ఢిల్లీలో వాతావరణం ఎంత ఖరాబ్ అయిందో చూడురి ఇక ఇవన్నీ చాలే అన్నట్టు ఇప్పుడు ఢిల్లీలో ఏమైతున్నదో మీరు చూడురి ఇగో చూస్తున్నారా పొద్దుగాల 9 గొటంగా దేశ రాజధాని ఢిల్లీలా ఇంకా నడిజాము రాత్రి లెక్కనే సిమ్మ చీకటున్నది ఎర్రగా ఎండగొట్టే యాళ్లకు సూర్యుడు చూద్దామన్నా కనిపిస్తనే లేడు నల్లటి మబ్బులు నగరం నిండుగా కమ్ముకొని ఎటు చూసినా 4 దిక్కుల ఎలుగు లేకుండా అయినది రాత్రి మొత్తం రాలవాన కొట్టి రోడ్లన్నీ వరదలు వారినాయి ఇక గిట్లయినాక ఎట్లుంటది వచ్చిపోయే వాహనాలు ట్రాఫిక్లు ఇరుక్కున్నాయి 9-10 కొట్టే యాళ్ల దాకా ఎదురుగా ఏమొస్తున్నదో తెలియకుండా కటిక చీకటి ఉన్నదంటే చూడుర్రి ఢిల్లీ గల్లీలు ఎట్లున్నాయో ఒక్క రోడ్డు మీద పోయేటియే కాదు రైళ్లు విమానాలు వచ్చే యాళ్ల కంటే మస్తు ఆలస్యంగా వస్తున్నాయట అంటే చూడుర్రి ఎట్లున్నదో ఢిల్లీల వాతావరణము కాలుష్యం మెరిగి అక్కడ బతికేదానికి బంగ్లాలు మేడలు మిద్దెలున్నా పీల్చుకునే దానికి మంచి గాలి లేకుండా అయిపోయాయి అందుకే ఇగో గీసొంటి వచ్చిరాని వానలు పొగమంచులు దుబ్బ ధూళి ఎక్కువ అవ్వడు పెరిగి పబ్లిక్ కు తక్లీఫ్ అవుతున్నది మరి పోను పోను ఢిల్లీలో ఎట్లా బతికేలా తీస్తారో చూడాలే చూస్తున్నారా పబ్లిక్ కాలుష్యం పెరిగితే ఒక్క ఢిల్లీయే కాదు మనకు కూడా గిట్లే అవుతుంది కాబట్టి ఉన్న చెట్లను నరకకుండా కొత్త చెట్లను నాటుర్రి లేకపోతే అంతే అని అంటున్నారు చెట్లు పెంచమని చెప్తున్న శాస్త్రవేత్తలు